ఒకరికి మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలనే మాటలు చాలా చిన్నవే కానీ దాని రిజల్ట్ నిజంగా చాలా అద్భుతమైందండి. ఇలాంటి మాటలు ఎంతోమంది మహానుభావులు ఎంతో ఎక్స్పీరియన్స్ చేసి మనకి చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నారు. మన ఊళ్ళల్లో చిన్న చిన్న గుళ్ళు అయితే ఏమి, పెద్ద పెద్ద దేవస్థానాలు అయితే ఏమి, అక్కడ బోర్డులు పెట్టి మరి ఇలాంటి సూక్తులు చెప్తారు. మనం అప్పటికి వింటాం, వదిలేస్తామండి. ఏముందులే ఇలాంటి మాటలు అని అనుకుంటాం కానీ నిజంగా వాటి గురించి ఆలోచించి మనం వాటితో ఎక్స్పెరిమెంట్స్ చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ మనకి తెలుస్తుంది. వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మన ప్రకృతికి ప్రత్యేకించి లాంగ్వేజెస్ అంటే ఏముండదండి, స్పందనలే అంటే వైబ్రేషన్సే. అందుకే అంటారు కదా, చాలామంది గట్టిగా కోరిక ఏదైనా నీకు నెరవేరిపోతుంది అని అంటే ఇదే పాజిటివ్ మైండ్ అని కూడా అంటారు, పాజిటివ్ థాట్స్ అని కూడా అంటారు కదండి. అంటే దాని అర్థం ఇదే. అంటే మన ప్రకృతికి ఇవ్వడమే తెలుసు కానీ ఇవ్వకపోవడం అంటూ ఏముండదు. కాకపోతే కొంచెం ముందు వెనకాతలు అవుతుంది కానీ ఏదైతే ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేస్తామో థాట్స్, సంకల్పాలు అనేవి అదే మన బ్యాక్ వస్తుంది. మనం మంచిగా ఆలోచించి ఒక మంచి థాటో ఒక మంచి సంకల్పమో కోరుకుంటే ఓహో వీడికి ఇదే కావాలేమో అని ఇస్తుంది అనమాట. లేదు మనం చెడ్డవే కోరుకున్నాం అనుకో, ఆ థాట్సే మా స్పందనలు అక్కడికి వెళ్ళి మళ్ళీ అవే బ్యాక్ వస్తాయి. మంచి చెడ్డ అంటూ ఏముండదు. మనం మంచి కోరుకుంటే మంచి వస్తుంది, చెడ్డ కోరుకుంటే చెడ్డ వస్తుంది. ఎలా అంటే దీని గురించి ఒక కథ కూడా ఉందండి. ఒక మనిషి నడుచుకుంటూ నడుచుకుంటూ అలా స్వర్గం వరకు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అక్కడ అతనికి ఒక చెట్టు కనబడిందంట. ఆ చెట్టు కింద కూర్చున్నాడంట. బాగా అలసిపోయినా తినడానికి ఏమైనా ఉంటే బాగుండు అనుకున్నాడంట. అతని ముందు ఇమీడియట్గా చాలా రకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షమయ్యాయంట. వెంటనే తినేసాడు చక్కగాను. తాగడానికి ఏమైనా ఉంటే బాగున్నా, చాలా దాహంగా ఉంది అనుకున్నాడంట. అతని ముందు రకరకాల తాగే పదార్థాలన్నీ, నీళ్ళు అన్నీ ప్రత్యక్షమయ్యాయంట. చక్కగా తాగేశాడు. ఏం కావాలంటే తిని, ఏం కావాలంటే అవి తాగి చక్కగా ప్రశాంతంగా ఉన్నాడంట. ఇది అనుకున్నాడంట, ఇదేదో బాగుంది, ఏంటి ఇదేదో లోకంలా ఉంది, ఇది స్వర్గలోకమా నరకలోకమా ఏదైనా మాయాలోకమా, అమ్మ ఇప్పుడు ఏదైనా రాక్షసులు కంట కనబడితే కనుక నన్ను తినేస్తారేమో, రాక్షసులు ఎవరైనా ఉన్నారా, వస్తారేమో అని అనుకున్నాడంట. ఇమీడియట్గా ఇద్దరు రాక్షసులు అతని ముందు ప్రత్యక్షమే అతను తినేశారంట. ఎంతకు అతను కూర్చున్నది దేని కింద అనుకున్నారు, కల్పవృక్షం కింద. అంటే మన కల్పవృక్షము ఏం కావాలంటే అతనికి ఇచ్చినట్టు అలాగే ఇది కూడానండి, ప్రకృతి కూడా అంతే. మంచి కావాలంటే మంచిగా వస్తుంది, చెడ్డ కావాలంటే చెడ్డ వస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు ఎప్పుడూ మంచి సంకల్పాలతోనే మంచి థాట్స్తోనే ఉండండి అని. కొంతమంది వాళ్ళకి పడలేని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళ గురించి పదే పదే వాళ్ళు ఏదో అయిపోవాలి, ఇది అయిపోవాలి, అదే అయిపోవాలి అనుకుంటారు. ఆ థాట్స్ అన్నీ వెళ్ళి తిరిగి రివర్స్లో మళ్ళీ వీళ్ళకి వస్తాయి. వాళ్ళు ఏదో ఏదో అయిపోయే బదులు వీళ్ళకే ఏదో అయిపోతుంది. కాబట్టి అసలు అలాంటి థాట్స్ అనేవి రిలీజ్ చేయకూడదు, అలాగ ఆలోచించకూడదు.